ప్రయత్నం అయితే చేస్తా. ఒకటి, కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అనేక రకాలుగా తప్పుడు ప్రచారాలు చేస్తున్నారు అనేది వీళ్ళ వాదన. ఇక దీనితో పాటుగా మరొకసారి అధికారంలోకి వస్తే బాగుండు అనే ఆలోచన బీఆర్ఎస్ పార్టీది. లేదు ఇప్పటి వరకు మనం తెలంగాణ మీద అడిగే పెట్టాలి, ఖచ్చితంగా కూడా అధికారంలోకి రావాలనేది భారతీయ జనతా పార్టీ యొక్క వాదన. రైట్, ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరు అధికారంలో ఉన్నారంటే యావత్తు తెలంగాణ సమాజానికి కూడా తెలుసు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అధికారంలో ఉంది. ఈ అధికారాన్ని అనుభవిస్తున్నది కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రుల, ఎమ్మెల్యేల, ప్రజల అనేది ప్రస్తుతం తేట తెల్లం చేస్తాం. దానితో పాటు బీఆర్ఎస్ పార్టీ యొక్క వ్యూహరచన ఏంది, ఇది నిజంగా బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో మనుగడ కొనసాగిస్తుందా, బీఆర్ఎస్ పార్టీ అనుకుంటున్న వ్యూహం ఏంటి, నిజంగా బీఆర్ఎస్ పార్టీ మరొకసారి అధికారంలోకి రావడానికి అలాంటి స్కోప్ ఉందా అనే అంశం. ఇక దీనితో పాటు బీజేపీ వేసే అడుగులు ఒక్కొక్కటిగా తమిళనాడు మీకెళ్ళి ఏ విధంగా వర్కౌట్ అవుతాయి అనేది కూడా మనం వేచి చూడాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో దీనితో పాటు కొన్ని తోక పార్టీలు ఉన్నాయి. నేను మళ్ళీ క్లారిటీగా చెప్తున్నా, తోక పార్టీలు అనే రాస్తున్నా. వాటి మనుగడ ఉండదు, ఏముండదు. వీళ్ళు ఏంది అంటే కేవలం తెలంగాణ ప్రాంత బిడ్డలను మోసం చేయడానికి ఈ తోక పార్టీలు ఉంటాయి. వారి యొక్క స్వార్థ కుటిల రాజకీయాల కోసం ఆ తోక పార్టీలు ఉంటాయి. ఈ తోక పార్టీలు తెలంగాణ సమాజం కోసం చేసింది ఏమీ ఉండదు, ఈ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం పోరాడింది ఏమీ ఉండదు. కేవలం వాళ్ళ స్వార్థ రాజకీయ స్వప్రయోజనాల కోసమే ఈ తోక పార్టీలు అనేటివి పనిచేస్తాయి అనేది మీరు ఎప్పుడూ కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈ తోక పార్టీలు ఎవరి కోసం పనిచేస్తాయంటే ఒక సామాజిక వర్గం కోసం, ఒక పెట్టుబడిదారి వ్యవస్థ కోసం, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రిని గద్దె దింపడం కోసం, లేదా గద్దెనెక్కడం కోసం, లేదా కొంతమంది స్వప్రయోజనాల కోసం, లేదా కొంతమంది పారిశ్రామికవేత్తల కోసం, లేదా కొంతమంది కాంట్రాక్టర్ల కోసం మాత్రమే పనిచేస్తాయి ఈ తోక పార్టీలు. ఇక్కడ తెలంగాణలో మేజర్గా ఉన్నాయి మాత్రం కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీలు మాత్రమే. 3 పార్టీలు మాత్రమే ఉన్నాయి. ఇక మిగతా పార్టీలు ఉన్నాయి అనుకుంటే అది మీ కర్మ అని చెప్తాను. నేను డైరెక్ట్ చెప్తున్నా, అది మీ కర్మ. అవి కేవలం తమ యొక్క స్వార్థ రాజకీయ కుటిల రాజకీయాల కోసం మాత్రమే వాటి యొక్క మనుగడ కొనసాగుతుంది. ఈ తోక పార్టీలను మీరు ఎంత త్వరగా కంట్రోల్ ఆల్ డిలీట్ కొట్టేస్తే మీ మైండ్లోకి వెళ్ళి అంతా మంచిది. ఇక అధికారంలోకి వస్తారు, లేకపోతే ఇంకోటి ఏదన్నా చేస్తే ఈ తోక పార్టీలు అనుకుంటే ఇది మీది పగటికల అని చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. ఎందుకు ఈ విషయాన్ని చెప్తున్నానంటే తోక పార్టీలకు సంబంధించి లిస్టు శాటభారతం అంతున్నది. 1 కాదు 2 కాదు. మీరు ఏ వైపున ఏ మూలన చూస్తున్నా కూడా ఈ తోక పార్టీలు అనేది ఏంది అంటే వీళ్ళు ఎవరెవరిని టార్గెట్ చేస్తారు అనేది కూడా నేను చెప్తా. ఈ తోక పార్టీలు ఎందుకోసం తెలంగాణ ప్రజలను మోసం చేస్తాయో కూడా చెప్తా. మధ్యతరగతి వ్యక్తి యొక్క కుటుంబానికి సంబంధించి ఏంది, వీళ్ళకు ఒక ఇల్లు కావాలి అనేది వీళ్ళ యొక్క చిరకాల వాంఛ. దాంతో పేద ప్రజలు అంటే రోజువారీగా వీళ్ళు ఏంది అంటే పని చేస్తే కానీ పొట్ట గడవని పరిస్థితి. ఇంకొంతమంది కేవలం వాళ్ళ ఉనికి కోసం. ఇగో ఇక్కడ 3 రకాలుగా ఉంటాయి ఈ తోక పార్టీలకు సంబంధించి. మీరు మళ్ళీ క్లియర్ కట్గా కూడా చూడొచ్చు. ఎందుకు నేను ఈ విషయాన్ని చెప్తున్నానంటే తెలంగాణ బిడ్డలందరికీ కూడా అర్థం కావాలి, వాస్తవ కోణాలు అనేది కూడా తెలియాలి కాబట్టి చెప్తా ఉన్నా. ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా తోక పార్టీలు అనేది ఒకటి ఆ పార్టీకి సంబంధించి అధ్యక్షుడి యొక్క ఉనికి కోసం కావచ్చు, లేదా మధ్యతరగతి పేద ప్రజలకు సంబంధించి వాళ్ళను పీడించి పిప్పి చేసి రక్తం దాగేందుకు ఈ తోక పార్టీలు పనిచేస్తాయని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు తెలంగాణ ప్రాంత బిడ్డలందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఈ తోక పార్టీలు అనేది తెలంగాణలో లేవు. ఇవి కేవలం తమ యొక్క వ్యక్తిగత రాజకీయాల కోసం మాత్రమే పనిచేస్తాయి. మీరందరూ కూడా ఈ తోక పార్టీలను ఎంత త్వరగా క్లియర్గా ఇట్లా క్లీన్ చేసుకుంటే అంత మంచిది. తెలంగాణలో ఏ రాజకీయ పార్టీ ఉంది, దాంతో ఏ పార్టీ మనుగడ కొనసాగిస్తుంది, ఎట్లుంటుంది అనేది కూడా ఇప్పుడు నేను చెప్పే ప్రయత్నం అయితే చేస్తా. మీరందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా చాలా క్లారిటీగా ఉంటుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోరు. రైట్, ఇప్పుడు మార్పు పేరుతో ఎవరు దీన్ని అధికారంలోకి తీసుకొచ్చిళ్ళు? మార్పు పేరుతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏం జరుగుతుంది, ఈ కాంగ్రెస్ పార్టీ ఎన్ని రోజులు అధికారంలో ఉంటుంది? 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉండాలి. నిజంగా 5 సంవత్సరాలు ఈ పార్టీ అధికారంలో ఉంటుందా లేదా అనేది కూడా ఇప్పుడు మనం చర్చిస్తాం. ఎందుకు అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్న ఒక చర్చ అని కూడా చెప్పడంలో ఎలాంటి డౌట్ లేదు. దాదాపుగా 5 సంవత్సరాలు ఈ పార్టీ మనుగడలోకి రావాలి అంటే దాదాపుగా 5 సంవత్సరాలు ఇంటూ 365 రోజులు ఈజ్ ఈక్వల్ ఏంటంటే సంవత్సరానికి 365 రోజులు. నేను న్యాచురల్గా చెప్తున్నా, దీంట్లో ఎంత లేదన్నా ఒక 1825 రోజులు. అంటే న్యాచురల్గా మనం ఏం చేద్దామంటే ఒక 1800 రోజులు ఇది అధికారంలో ఉండాలి. 5 సంవత్సరాల పాటు నిర్విరామంగా ప్రజలతో మమేకమవుతూ ప్రజల కోసం పనిచేయాల్సిన పార్టీ. సరే,
మొత్తానికి అలవి కాని హామీలను ఇచ్చిందా, ఎలాంటి హామీలను ఇచ్చింది అనేది అది తెలంగాణ ప్రజలు చూసుకుంటారు. దానికి